హాయ్ అండి. ఇవాళ నేను ట్రావెల్ చేస్తున్న ప్లేస్ అయితే కడియపులంక పూల మార్కెట్ అండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఒకటి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ప్రశాంతంగా ఉండాలి ఆ వెళ్ళిన చోట అని అనుకుంటే ఒకటి ఫస్ట్ నర్సరీ మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క పువ్వుని చూస్తుంటే ఒకదాని మించి ఒకటి అందంగా కనపడుతూ ఉంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మేము ఇక్కడ కడియపులంక పూల మార్కెట్కి అయితే వచ్చాను. చాలా చాలా నాకు నచ్చిన ప్లేసుల్లో అయితే ఫస్ట్ టెంపుల్, తర్వాత ఈ నర్సరీలేనండి. మనం ఇంకా ఎక్కడికి డీమార్ట్కి అంటారు, నెక్స్ట్ సినిమాలకి, వీటికి ఎక్కడికి వెళ్ళినా లేని ప్రశాంతత ఇక్కడే ఉంటుంది. ఇలాంటి చోటే అనిపిస్తుంది నాకు. అలా వెళ్ళిన ప్లేసు ఈవేళ మేము నర్సరీ ఈ పూల మార్కెట్కి అయితే వెళ్ళాను. పువ్వులు కాస్ట్కి వచ్చేసరికి చెప్తుంటే అక్కడ మనకి కొనుక్కున్న అక్కడి నుంచి మనకి రాజమండ్రి వచ్చి అమ్మేటప్పటికి వాళ్ళు ట్రావెల్ ఛార్జెస్ అన్నీ వేసుకుంటారు. కాదని అన్న కానీ మనం ఎప్పుడైనా సరే ఇటు పక్కన ట్రావెల్ చేసి వస్తున్నప్పుడు మాత్రం ఒక్కసారి పూల మార్కెట్కి అలా వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడికి మార్కెట్ వెళ్ళే హైవే బ్రిడ్జ్ ఎక్కి డౌన్ దిగేటప్పటికే లెఫ్ట్ సైడ్ పూల మార్కెట్ ఉంటుంది. చాలా చాలా బాగున్నాయండి. పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనకి అంటే ఇంట్లో ఉన్న పూలు అయితే అప్పటికప్పుడు కోసుకుంటాం. ఇవి అలాగే ఉన్నాయండి. పూలు ఏ కలర్ కా కలరే, మనం పేరు పెట్టక్కర్లేదు. మనకి ఆ చూస్తుంటేను ఒక్కసారి అలా పట్టుకొని గట్టిగా ముద్ద పెట్టేసుకోవాలేమో అనిపిస్తుంది అన్నమాట. అంత నాకు ముద్దొచ్చేసే పువ్వులు చూస్తుంటేను. ఫ్రెష్గా కూడా ఉన్నాయండి. నేను అక్కడ పువ్వులు తీసుకొచ్చుకొని ఇక్కడ పూజ చేసుకున్న రోజు నాకు కేజీ చామంతులు తీసుకున్నాను. అక్కడ కేజీ 50 రూపాయలే చామంతులు. ఎంత బోల్డని పువ్వులు వచ్చాయన్నమాట కవర్ నిండాను. నాకు ఒక 1 వీక్ అయితే వచ్చేసాయండి పువ్వులు. అన్ని పువ్వులు వచ్చాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు అలా అన్లోడ్ అవుతూనే ఉంటాయి, లోడింగ్ అవుతూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి, ఎక్స్పోర్ట్ అయిపోతూనే ఉంటాయి పువ్వులు అయితేను. బంతిపూలు కూడా దేవుడికి పెట్టకూడదు. ఓన్లీ అలంకరణకి మాత్రమే బంతిపూలు వాడతారు. అవి కూడా అలా మనం చెట్టుని కోసి తీసుకొచ్చినట్టుగా ఉన్నాయి పువ్వులు ఫ్రెష్గా అనమాట. అవన్నీ చుట్టుపక్కల తోటలే కదండి, అందుకని అంత ఫ్రెష్గా అనిపిస్తాయి. గులాబీలో రకాలు, చామంతిలో రకాలు, నెక్స్ట్ కాగడా మల్లి అంటాం. కాగడా మల్లి అయితే వచ్చి కేజీ 100 రూపాయలు. కనకాంబరాలు వచ్చి కేజీ 800. అంటే దానికి తగ్గట్టుగానే ఉంటాయి కదా. కేజీ 800 అంటే కనుక అవి వీళ్ళు మాల కట్టుకుని వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి మళ్ళీ మూరకి ఇంత అని దండ ఇచ్చి, అప్పుడు మనకి మార్కెట్లోకి వచ్చేసరికి మూర వచ్చి 80 రూపాయలు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కాగడామలు చూసారు కదా, మల్లె మొగ్గల్లాగే ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇవి మొగ్గలు అలా తెచ్చుకొని మనం కవర్లో పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి ఒక వారం అయినా సరే మొగ్గ విడవదుటండి. అది కూడా చెప్తున్నారు. అదండి కాగడా మల్లి సేమ్ మల్లెపూలాగే ఉన్నాయన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఈ గులాబీలు అయితే చెప్పనవసరం లేదు. ఒక్కొక్క పేరు, ఒక్కొక్క పూల మార్కెట్ వాళ్ళకి ఒక్కొక్క పేరు అనమాట. ఇంకా ఏదైతేనే మొత్తానికి నేను వీడియో అంతా షూట్ చేసుకోగలిగాను. ఒక్కొక్కసారి మా తార కూడా ట్రావెల్ చేస్తుంది చూసారా, అలాగే ఇక్కడ రోడ్డు మీద ఏ కుక్క పిల్లని చూసినా సరే జాలేస్తూ ఉంటుంది. ఎవరైనా పెడుతూ ఉండండి ప్లీజ్. ఎందుకంటే మనలాగే ఒక ప్రాణం అది కూడా. ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కడైనా దారిలో కుక్క పిల్లలు కనిపెడితే పెడుతూ ఉండండి. ఈ విధంగా పువ్వులతో అయితే నేను ఎంత బాగున్నాయో. నాకు కొంచెం హెల్త్ కూడా కంప్లైంట్ వచ్చినా సరే నాకు వెళ్ళాలి, ఏదో ఒక వీడియో బ్లాగ్ చేస్తూ ఉండాలి. యూట్యూబ్ పెట్టుకున్నాను. నాకు మానిటైజేషన్ అయితే అవ్వలేదు. కాకపోతే సబ్స్క్రైబర్స్ మాత్రం చాలామంది ఉన్నారండి. 28,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ ఎక్కడ తగ్గట్లేదు. అలా అని మానిటైజేషన్ కూడా అవ్వట్లేదు. ఎందుకంటే 2 సార్లు కాపీరైట్ అయితే పడిపోయింది కదా. కాకపోతే నా కంటెంట్ ఎవరిని కంపేర్ చేసుకున్న కంటెంట్ తోటి ఇది పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలని నేను తీస్తున్న స్టోరీ, నేను తీస్తున్న ట్రావెల్, మా ఇంట్లో జరుగుతున్న వంట, నేను వెళుతున్న టెంపుల్స్, నా వీడియోలన్నీ ఇవే ఉంటాయండి. ఇది వీడియో నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు మొన్న రీసెంట్గా ఎవరో మానిటైజేషన్ అయిపోయిందేమో అని అనుకున్నారు. అవ్వలేదు. కాకపోతే ఏంటంటే అండి, నాకు ఇలా వీడియోలు తీసుకోవడం ఒక 2 ఇయర్స్ బట్టి బాగా అలవాటు అయిపోయింది, ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ప్లస్ మాట్లాడడం ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, మనం తీసుకున్న కంటెంట్కి
ఎలా ఉన్నా సరే ఈ రోజున ఇలా వెళ్ళాము, ఈ రోజున ఇలా వెళ్ళాము అని నేను పూలు కొనుక్కున్నా అన్నాను కదండి. ఇలా 2 కేజీ 50 రూపాయలే చామంతి పూలు 2 రకాలు ఇచ్చారు. ఒకటే ఇస్తారట అసలు. మేము 2 ఇమ్మన్నాము. అమ్ముకునే వాళ్ళకైతే మాత్రం ఒకటే ఇస్తారట. ఇది నాకు ఈ రోజున ఇలా వెళ్ళిన వీడియో, ఈ రోజు ఇలా వెళ్ళిన వీడియోని మనకి ఫోన్ మెమొరీలో ఎలాగా మెమొరీ ఉండదు, ఇలాగా స్టోర్ చేసుకుని ఎప్పటికప్పుడు నేను చూసుకుంటూ ఉంటాను. ఇది నాకు చిన్న ఆనందం అండి. ఇలాంటి ఆనందం ఇది ఎవరిది గమ్ముని ఎక్స్పెక్ట్ చేయరు. ఇది మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఇదే బ్రిడ్జి ఎక్కుతారు, పూల్ మార్కెట్ పక్కనే ఉంటుంది. ఇది నా చిన్న వీడియో. ప్లీజ్ లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా తారతోటి వెళ్ళి ఇంకా రిటర్న్ అయిపోతే వెళ్తున్నామండి. వెళ్ళే దారంతో లొకేషన్లు అయితే చాలా చాలా బాగుంటాయి. అందుకేనేమో మన రాజమండ్రిలో షూటింగ్లు అంత బాగా జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కలంతా కూడాను. ఇక్కడ పాత మార్కెట్ అండి ఇది. వెళ్ళలేదు. మాతో పాటు మా జర్నీ చేస్తుంది ఈ కంత్రి.